Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. నేనైతే ఈ రోజు మోటోప్లెక్స్ హైదరాబాద్ లో ఉన్నాను టు షో యూ ది న్యూ 2026 అప్రిలియా RS457. సో ఒక సబ్ 500cc కేటగిరీలో ఒక సూపర్ స్పోర్ట్ బైక్ అన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఈ బైక్ లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వేరే ఏ బైక్ కూడా బీట్ చేయలేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ బైక్ లో స్పెషాలిటీ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈ బైక్ గురించి డీటెయిల్ గా చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 అప్రిలియా RS457. సో ఒక 500cc కేటగిరీలో ఒక సూపర్ స్పోర్ట్ కేటగిరీలో మెయిన్గా లుక్స్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ బైక్ని ఎవరైతే బీట్ చేయలేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అనమాట. దీంట్లో మనకి కొత్తగా ఈ బ్లూ కలర్తో పాటు ఇంకొక కలర్ కూడా వచ్చింది, మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ టైప్ కలర్ ఉంది కదా, ఇది మనకి కొత్త కలర్ అనమాట, మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ కలర్ లైక్ వైట్ కలర్ ఉంది. అండ్ ఈ బ్లూ కలర్ అనేది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. నా ఫస్ట్ ఫేవరెట్ కలర్ అయితే ఇది వైట్ అన్నమాట అండ్ బ్లూ కలర్. నెక్స్ట్ మనకి ఇక్కడ RS660 అయితే ఉంది. అండ్ దీని తర్వాత ఇంతకుముందు మనకి అందరికీ నచ్చే కలర్ బ్లాక్ కలర్ అండ్ ఇది న్యూ కలర్ అన్నమాట. సో ఈ కలర్స్ ఎలా ఉన్నాయో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఫస్ట్ ఈ బైక్ గురించి చెప్పే ముందు దీని యొక్క హిస్టరీ గురించి చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనకి మోస్ట్ అవార్డెడ్ బైక్ ఆఫ్ ది ఇయర్ RS457. ఇక్కడ మనకి జాన్ అబ్రహాం అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మీరు వీడియో అనేది పాజ్ చేసుకొని చూసుకోవచ్చు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి దీనికి, లైక్ టాప్ గేర్ ఇండియా, ఆటో ఎక్స్ కానీ అండ్ అలాగే మనకి మోటరింగ్ వరల్డ్ కానీ. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి, మీరు వీడియో అనేది పాజ్ చేసి చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మెయిన్గా బైక్ గురించి మాట్లాడాలి. ఈ న్యూ బ్లూ కలర్లో చూడడానికి చాలా బాగుంది అండ్ ఈ గ్రాఫిక్స్ అనేది కూడా టోటల్లీ న్యూ అనమాట. అండ్ ఈ ఎప్రిలియా లోగో కానీ RS కానీ మీరు పాత బైక్తో కంపేర్ చేసుకుంటే టోటల్లీ డిఫరెంట్ ఉంది. సో ఇది మనకి డ్యూయల్ టోన్లో వస్తుంది, లైక్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో, అండ్ RS అది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు పాత దాంట్లో చూసుకుంటే ఈ అప్రిలియా లోగో కానీ RS కానీ అండ్ ఇది టోటల్గా మనకి డిఫరెంట్ అయితే ఉంది. సో మనకు గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ఇది నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ మనం మిరర్స్ గురించి మాట్లాడాలి. దీంట్లో ఫోల్డబుల్ మిరర్స్ వస్తున్నాయి. సో ఈ మిరర్స్ని మనం అన్ఫోల్డ్ చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్లెయిన్ వైజర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇట్ సేస్ అప్రిలియా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో రిఫ్లెక్టర్ బేస్ మనకి LED హెడ్లైట్ ఉంది. అండ్ ఇవి రెండు కూడా మనకి లో బీమ్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది హై బీమ్ కోసం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ర్యామ్ ఎయిర్ ఇంటేక్ కూడా ఇక్కడ ఉంది. సో ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంది కాబట్టి మనకి బెటర్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది అండ్ మనకి హై స్పీడ్లో బెటర్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఇక్కడ అప్రిలియా అది స్టిక్కరింగ్ వచ్చేది, ప్రజెంట్ ఇది రిమూవ్ చేశారు. అండ్ ఇక్కడ #BA రేజర్ అని చెప్పేసి ఉంది. ఇది కార్బన్ ఫైబర్ టెక్స్చర్లో ఇచ్చింటే చూడడానికి చాలా బాగా అనిపించేది. అండ్ ఫ్రంట్లో సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో 41mm USD ఫోర్క్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ అనమాట. మనకి కంప్రెషన్ అండ్ రీబౌండ్ అయితే లేదు, దాని గురించి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో ఏంటంటే 320mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. అలాగే మనకి 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యూరో గ్రిప్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి 110/70, సో మనకి R17 ఇంచ్ వీల్స్ అనమాట. అండ్ ఆరెంజ్ కలర్ వీల్స్ అయితే వస్తున్నాయి, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. సో బ్రేకింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ కేస్ ఈ బైక్ నాకు టెస్టెడ్ కనుక దొరికితే మీకు డీటెయిల్ రైడ్ రివ్యూలో కూడా చూపిస్తాను. సో మీకు సస్పెన్షన్ గురించి చెప్పాను కదా, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం ప్రీ లోడ్ అనేది చేసుకోవచ్చు. కంప్రెషన్ అండ్ రీబౌండ్ లాంటిది అయితే దీంట్లో లేదు. సో ఓన్లీ ప్రీ లోడ్ ఉంది. అండ్ రియర్లో కూడా మనకి ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, మనకి కంప్రెషన్ కానీ రీబౌండ్ అయితే దీంట్లో లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే దీంట్లో అరౌండ్ ఒక 145mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, కొద్దిగా తక్కువ. సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తీసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ కూడా మనకి అప్రిలియా అని చెప్పేసి స్టిక్కరింగ్ వస్తుంది. అండ్ ఈ బైక్లో ఏదైనా హైలైట్ ఉంది అని అంటే అది దీని యొక్క ఇంజన్. సో ఇంజన్ గురించి మాట్లాడితే ఇది మనకి 457cc అయితే వస్తుంది, ట్విన్ సిలిండర్ ఇంజన్. అండ్ ఇది ప్యారలల్ ట్విన్ కాబట్టి మనకి 2 సిలిండర్స్ ఉంటాయి. అండ్ మనకి 4 వాల్వ్ పర్ సిలిండర్ అనమాట. అంటే మనకి దీంట్లో టోటల్గా 8 వాల్వ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది DOSC కాన్ఫిగరేషన్తో వస్తుంది. DOSC అంటే ఏంటంటే మనకి డ్యువెల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అనమాట. సో నార్మల్గా మనకి SOSC ఇంజన్ ఉంటుంది, అలాగే DOSC అనేది ఉంటుంది. సో DOSCలో మెయిన్గా ఏమవుతుందంటే దీంట్లో మనకి 2 క్యామ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్లెట్ వాల్వ్ని అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్స్ని సపరేట్గా మనకి ఆపరేట్ చేస్తుంది. అండ్ దీంట్లో బెటర్ మనకి పర్ఫార్మెన్స్ వస్తుంది, బెటర్ కంబషన్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇంజన్ కూడా చాలా ఈజీగా బ్రీత్ అవుట్ అవుతుంది అనమాట. ఇది మనకి DOSC వల్ల అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ మనం కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే 47 PS పవర్ వస్తుంది, అలాగే 43.5 Nm టార్క్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా క్రేజీ ఉన్నాయని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఫుల్లీ స్పోర్ట్ మోటర్ సైకిల్ కాబట్టి మనకి ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రేమ్ అనమాట. ఇది మనకి కాస్ట్ అల్యూమినియం. బట్ మనకి ఏంటంటే ఈ సెగ్మెంట్లో మనకి ట్విన్ స్పార్ అల్యూమినియం అనేది ఓన్లీ ఇదే బైక్లో ఆఫర్ చేస్తున్నారు టు ఆఫర్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా
చాలా బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ప్రొవైడ్ చేశారు. రియర్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మనకి మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ పిలియన్ ఫుట్ బ్యాగ్స్ కూడా మనకి డీసెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇది ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది నాకు. అండ్ రియర్లో 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది విత్ 3 levels ఆఫ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్. అండ్ రియర్ ఏబిఎస్ అనేది కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. సింగిల్ పిస్టన్ మనకి బైబరీ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవి యూరో గ్రిప్ టైర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 150/60, సో మనకి R70 నుంచి వీల్స్ వస్తున్నాయి. రియర్ రేడియల్ టైర్ వస్తుంది, ఫ్రంట్ కూడా మనకి రేడియల్ టైర్ వస్తుంది కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఈ యూరో గ్రిప్ టైర్స్ అనేది టీవీఎస్ వాళ్ళే అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే RS457 స్టిక్కరింగ్ ఇక్కడ వస్తుంది. అండ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే చాలా హార్డ్గా ఉంది. సో మీరు సిటీలో యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ గ్రాబ్ హ్యాండిల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, చాలా యూనిక్ అయితే ఉంది. అండ్ రైడర్ కోసం చాలా మంచి సీట్ ఉంది. సో సీట్ అనేది కొద్దిగా మనకి హార్డర్ సైడ్లో ఉంది, మరీ అంత సాఫ్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రియర్ సెక్షన్, సో మనకి టైల్ లైట్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ లైక్ RS మనకి 660లో అయితే టైల్ లైట్ ఉంటుంది కదా, సేమ్ టైల్ లైట్, బట్ ఇండికేటర్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ సైజ్ అనేది చూడండి ఎంత యూజ్గా ఉందో. సో ఇది టైర్ గురించి. అండ్ నెక్స్ట్ సీట్ హైట్ అనేది ఈ బైక్ది 800 mm ఉంటుంది. లైక్ మీ హైట్ అనేది 5554 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది 13 లీటర్స్ ఉంటుంది. లైక్ మీకు సిటీలో మైలేజ్ అనేది ఒక 20 kmpl వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ హైవే పైన ఒక 26 to 30 kmpl వరకు మైలేజ్ అనేది మెయిన్గా మీరు ఎలా రైడ్ చేస్తున్నారని. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి 26 kmpl మైలేజ్ అయితే ఈ బైక్ వస్తుంది. అండ్ ఇక్కడ అప్రిలియా స్టిక్కర్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అప్రిలియా 54 వరల్డ్ టైటిల్స్ అని చెప్పేసారు కదా, సో వీళ్ళు ఇన్ని టైటిల్స్ అయితే విన్ అయ్యారు. సో ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ డిజైన్ ఉంది కదా, సో మనకి షార్క్ ఒక గిల్స్ ఉంటాయి కదా, చూడడానికి అలా ఉంది. ఇంతకుముందు ఈ గ్రాఫిక్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, సో ఇక్కడ గ్రాఫిక్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ అప్రిలియా లోగో, అలాగే RS, అండ్ ఇక్కడ కూడా మనకి అప్రిలియా అనేది ఉంది. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే ఈ బైక్ యొక్క వెయిట్ అనేది 175 kgs వెయిట్ ఉంటుంది. మనకు వెయిట్ అనేది అంత ఎక్కువ కూడా ఏమనిపించదు. అండ్ ఇంకొకటి ఎగ్జాస్ట్ అనేది మనకు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ఈ ఇంజన్లో మనకి క్రాంక్ అయితే ఉంటుంది కదా, 270 degreesలో వస్తుంది. దీనివల్ల మనకు ఇంజన్ సౌండ్ అనేది ఒక వీ ట్విన్ లాంటి సౌండ్ అయితే వస్తుంది. సో మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. సో మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా బాగుంటుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇయర్, సో ఇక్కడ మనకి ఈ వీల్స్కి ఉన్నాయి కదా, సో ఇవి మనకి వీల్ బ్యాలెన్సెస్ అన్నమాట. సో ఇది వీల్ తయారు చేసినప్పుడు ఏంటంటే వెయిట్ మనకి అన్ఈవెన్గా ఉంటుంది కదా, సో దీనివల్ల ఏంటంటే వెయిట్ మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి స్టెబిలిటీ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే దీంట్లో మనకి 6 speed గేర్ బాక్స్ వస్తుంది. అండ్ క్విక్ షిఫ్టర్ అనేది మనం యాడ్ ఆన్ యాక్సెసరీ లాగా తీసుకోవాలి. లైక్ మీకు 20 నుంచి 25,000 లోపల వస్తుంది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. అండ్ స్టాండ్ అనేది బేసిక్ అనిపిస్తుంది నాకు. ఈ స్టాండ్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంజన్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ట్యాంక్ అనేది చాలా అంటే చాలా బల్కీగా ఉంది. మరి E20 ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ చేస్తుందో లేదో, స్టిక్కరింగ్ అయితే ఇవ్వలేదు, బట్ మేబీ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లచ్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ అన్నమాట ఈ సెగ్మెంట్లో, చాలా అంటే చాలా లైట్ ఉంది. అండ్ ఐబీఎం లోబీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో స్విచ్ ఇచ్చారు. అండ్ స్పీడోమీటర్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి స్విచెస్ ఉన్నాయి, స్పీడోమీటర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి. సో మనకి ట్రిపుల్ క్లాంప్ అన్నమాట. సో ఇది చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది, చాలా కంప్యూటర్ రైడింగ్ పోస్టర్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు స్పీడోమీటర్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఈ స్వైప్ అప్ అనేది కొద్దిగా మనకి స్లో ఉంది. సో #B ఎరేసర్ అప్రిలియా. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ ఏమైతే లేదు, నాన్ అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్ ఒకటి, రెయిన్ ఒకటి, అండ్ రోడ్ ఒకటి అనమాట. 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ 3 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, RPM అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానీ, సో ఇంజన్ ఆయిల్ టెంపరేచర్, బ్యాటరీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ట్రిప్, ఫ్యూల్, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది, లైక్ మీకు మ్యూజిక్ కానీ, కాల్, SMS ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీంట్లో మనకి 3 మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. మోడ్స్ చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీంతో మనం మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్పోర్ట్, ఎకో అండ్ రెయిన్ అన్నమాట. సో ఈ 3 మోడ్స్లో ఏంటంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మనకి పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, టార్క్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది. సో ఎవ్రీ రైడింగ్ మోడ్లో మనకి రెయిన్లో ఇంకా రోడ్లో ఏంటంటే మనకి ఎకోలో
మనకి పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. అండ్ స్పోర్ట్‌లో ఏంటంటే మనకి మాక్సిమం అవుట్‌పుట్ అనేది బయటకు వస్తుంది. సో ఇదన్నమాట. అండ్ మీరు ట్రాక్ పైన యూజ్ చేస్తున్నప్పుడు ల్యాప్ టైమర్ గానీ, బెస్ట్ ల్యాప్ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ ఇవన్నీ కూడా అండ్ టైమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్‌పిఎం, స్పీడ్ ఇవన్నీ కూడా. అండ్ అప్రిలియా RS 457 మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు యాక్సెసరీస్ పర్చేస్ చేయాలంటే మనకి షోరూమ్‌లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎక్స్ట్రా మనీ. ఫ్రీగా ఏం కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లై స్క్రీన్ ఏదైతే ఉంది కదా! సో ఇది మనకి పెద్ద విండ్ షీల్డ్ అనేది వస్తది. సో దీంట్లో మనకి విండ్ షీల్డ్ అనేది చూసుకుంటే చాలా చిన్నగా ఉంది. సో ఇది బెటర్ ఏరోడైనమిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తది చూసుకోవచ్చు. సో మనకి సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రేమ్ స్లైడర్స్ ఉన్నాయి. ఫోక్ స్లైడర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి క్విక్ షిఫ్టర్ అనేది దీంట్లో మనకి రావట్లేదు. సో మీరు క్విక్ షిఫ్టర్ అనేది కూడా పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇక్కడ కూడా మనకి ఈ ప్రొటెక్టర్స్, ఈ స్లైడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీస్‌లో మీరు పర్చేస్ అయితే చేయాలి. సో మనం బైక్ అనేది ఆన్ చేసిన తర్వాత డిఆర్ఎల్స్ అనేది చూడడానికి ఇలా అయితే ఉంటాయి. చాలా బ్రైట్ ఉన్నాయి డిఆర్ఎల్స్ అయితే. చూడడానికి చాలా అగ్రెసివ్ అయితే ఉంది. ఒకసారి ఈ బైక్‌ని స్టార్ట్ చేసి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో. సో ఫస్ట్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో హెడ్లైట్ అయితే చూడడానికి ఇలా ఉంది. ప్రజెంట్ లో బీమ్‌లో ఉంది. మీకు హై బీమ్‌లో పెడతాను. సో హై బీమ్ అనేది మనకి ఇక్కడ వస్తది. అండ్ ఇవి రెండు కూడా మనకి లో బీమ్ అన్నమాట. టోటల్లీ మనకి రిఫ్లెక్టర్ బేస్డ్, ప్రొజెక్టర్ బేస్ అయితే కాదు. అండ్ ఇది దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్. సో ఒక వి ట్విన్ లాంటి మనకి ఎగ్జాస్ట్ నోట్ అయితే వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. వినడానికి కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట RS 457 ఒక ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనల్‌గా ఇదైతే అప్రిలియా RS 457 ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. ఇవైతే దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. సో మీకు బైక్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మెయిన్‌గా ఒక సబ్ 500 సీసీ కేటగిరీలో ఒక సూపర్ స్పోర్ట్ బైక్ మీకు మంచి లుక్స్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. మెయిన్‌గా ఎగ్జాస్ట్ నోట్ గానీ అండ్ ఈ బ్రాండ్ వాల్యూ మెయిన్‌గా మనకి ఆ లుక్స్ అయితే ఉన్నాయి కదా! ఓహ్ మ్యాన్! అసలు చెప్పాల్సిన అవసరం లేదు. లుక్స్ పరంగానైతే డెఫినెట్‌లీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సెగ్మెంట్‌లో పవర్ అండ్ టార్క్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి కదా! వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మనకి వినడానికి చాలా బాగుంది. ఒక వి ట్విన్ లాంటి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఇట్ విల్ బి మోర్ లౌడ్ అండ్ వినడానికి కూడా చాలా బాగుంటది. అండ్ ఫైనల్‌గా ఈ బైక్‌ని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి 5,75,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్‌కి ఈ బైక్ వస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్‌లో మనకి వీళ్ళు ఆఫర్ చేసే లుక్స్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ విచ్ ఆర్ టాప్ నాచ్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైతే కంఫర్ట్ అనేది ఎక్కువ కోరుకుంటారు కదా! వాళ్ళ కోసం అయితే ఈ బైక్ కాదు. ఎందుకంటే దీని యొక్క రైడింగ్ పోస్చర్ అనేది చాలా కమిటెడ్ ఉంటది. చాలా అగ్రెసివ్ అయితే ఉంటది. ఒకసారి మీరు కొనే ముందు ఒకసారి ఏంటంటే ఈ బైక్‌ని టెస్ట్ చేస్తే బాగుంటది. అండ్ ఇంకోటి దీని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది అంత వైడ్‌గా అయితే లేదు. సో మీ నియర్ బైలో మీకు సర్వీస్ నెట్వర్క్ లేదు అనుకుంటే మీరు ఈ బైక్ కొంచెం దూరం ఉండండి. ఎందుకంటే యాస్ ఎ బ్రదర్ లాగా చెప్తున్నాను. మీకు సర్వీస్ నెట్వర్క్ ఉంటేనే మీకు బాగుంటది. అండ్ ఒకటేంటంటే సర్వీస్ నెట్వర్క్ అనేది వీళ్ళు ఇంకా పెంచుతున్నారు. సో ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎంత వైడ్ సర్వీస్ నెట్వర్క్ అనేది వీళ్ళు తీసుకొస్తారు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కంఫర్టబుల్ బైక్ కావాలి, సేమ్ ఇంజన్‌తో పాటు సేమ్ స్పెక్స్ కావాలంటే మీకు టూఆనో 457 కూడా ఉంది. అదేంటి ఒక స్ట్రీట్ నేకెడ్ బైక్ అన్నమాట. ఇది ఒక సూపర్ స్పోర్ట్ బైక్. సో 2 బైక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. కొన్ని డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ మీకు కుదిరితే ఆ బైక్ పైన కూడా డీటెయిల్ రివ్యూ అనేది తీసుకొస్తాను. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.